నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం. చివరి రోజున భారీగా నామినేషన్లు. జోరుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పలు ప్రాంతాల్లో ఓట్లను అభ్యర్థిస్తున్న క్యాండిడేట్స్. బోయవాడలో ఘనంగా మల్లన్న పట్నాలు. నాగుల వంశస్థుల ఆధ్వర్యంలో 5 ఏళ్లకోసారి పూజలు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి కరీంనగర్లో నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా నిలుస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా ఉట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాల నడుమ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. తెలంగాణ చౌక్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖలు హాజరై మాట్లాడారు. గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 4 జిల్లాలలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గడగడలాడించారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్లలో జరగని విధంగా డిఎస్సి పెట్టి 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసినాం. అదేవిధంగా ఉన్న టీచర్లకి, ఉపాధ్యాయులకి 10 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. పట్టభద్రుల విద్యా వ్యవస్థను మార్పు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తుందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని గుర్తు చేశారు. మతతత్వ బీజేపీని ఓడించాలని కోరారు. మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఇలా వాళ్ళ ఎజెండాతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈరోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో, ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరూ కూడా ఈరోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ
తన విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్గా అందిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి తనకు రోల్ మోడల్ అని, ఆయన స్ఫూర్తితో పనిచేస్తానని తెలిపారు. సింగరేణిలో మైనింగ్, ఆదిలాబాద్లో గిరిజన యూనివర్సిటీ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తానని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, బీజేపీ అభ్యర్థి అజ్ఞాని అని ఆరోపించారు. ఈ ఎన్నికలు జ్ఞానికి అజ్ఞానికి మధ్య జరుగుతున్న పోటీయేనని చెప్పారు. మరి పెద్దలు జీవన్ రెడ్డి అన్న గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా, ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లావాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో, వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ, మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకాచకా ఓవర్ నైట్లో చాలా ట్రాన్స్పరెంట్గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా చాలా చకాచకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకొని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. బీజేపీతో కేసీఆర్ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అన్ని కోణాల్లో నుంచి పరిశీలించి సత్తా ఉన్న నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశామని తెలిపారు. కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ పార్టీ అని కొనియాడారు. కేసీఆర్ ఏడాదికి 5,000 ఉద్యోగాలు ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి నెలకు 5,000 ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 4 ఎంపీలు సమాధానం చెప్పాలన్నారు. అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి సమస్యల్ని అధిగమించేటువంటి సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి ఇలా నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతోమంది ఆ మ్యూజిక్ బంద్ చేయండి అమ్మా, మ్యూజిక్ బంద్ చేయండి అక్కడ ఉంది, దయచేసి తొందరగా. విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతో మంది గ్రాడ్యుయేట్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి చరిత్ర కలిగిన నరేందర్ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చే 1 సంవత్సర కాలంలోనే కానీ వీని ఎరగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినాం, ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు నడిపించారో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని, మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ మరి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల మరి శాసన మండలి నియోజకవర్గంలో ఈ 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంతవాసులందరూ ఈ యొక్క జీవనన్న స్థానంలో నరేందర్ రెడ్డి గారు సీఎం గారితో గాని, మీ సమస్యలు మాతో గాని ఏదున్నా మీకు మాకు వారధిగా ఉండి మరి సమస్యలు పరిష్కరించే మనిషి, వ్యక్తి నరేందర్ రెడ్డి గారికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఐక్యతను, సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా నేను కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు గొడవ జరిగింది. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేసేందుకు గాను ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇట్టి ర్యాలీలో భాగంగా పలువురు కాంగ్రెస్ అధినాయకులు, మంత్రులు హాజరయ్యారు. కలెక్టరేట్ గేటు ఎదుటకు చేరుకోగానే మంత్రుల కాన్వాయ్ను పోలీసులు అనుమతించారు. బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ వాహనాలను అనుమతించలేదు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మంత్రుల కాన్వాయ్ అనుమతించడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని మాజీ మేయర్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. తమ వాహనాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. హారన్, సైరన్లు కొడుతూ బీఆర్ఎస్ నేతలు నానా హంగామా చేశారని ఆరోపించారు. మంత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సజావుగా సాగే పరిస్థితి లేదని, అధికార అహంకారంతో కాంగ్రెస్ చెలామణి అవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సరాసరి లోపలికి పోవడం, ఒక కారు కూడా లోపలి పంపలే. మరి మంత్రుల కార్ల మీద ఏం ప్రేమ నాకు తెలియదు, కానీ బలవంతంగా పోలీసు వాళ్ళు నెట్టుకుంటూ పోతున్నారు. ఇది ఎంత అన్యాయం, చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎలక్షన్ వయలేషన్ కింద కాబట్టి మంత్రులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని తప్పుపడతలేదు, వాళ్ళ తప్పుదవుతున్నా అంటే, కానీ పోలీసు వాళ్లకు నెట్టుకుంటూ పోయింది వాళ్ళు లోపలి కార్లు. వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని పక్కన పెట్టాలని చూస్తారు. మంత్రులు వాటి పోనీలే, ఎందుకులే అనే ఆలోచన ఉంటుంది దాంట్లో కంపల్సరీ. కాబట్టి ఆ రకంగా ఆలోచించుంటారు. ఇక మమ్మల్ని నూకినా అని మేము పడతామే. ఉద్యమంలో దెబ్బతిన్న వాళ్ళం, ఉద్యమంలో జైలుకు పోయి ఉన్నాం. ఈ నూకుడిగా భయపడతాం, నూకుతో పక్కన సరిపోయినాం. మా కార్లకి కూడా ఒక్కటి కూడా అనుమతి రాలేదు. వాళ్ళ కార్లు మాత్రం రావడం జరిగింది. మీరు అందరూ చూసి, నేను చెప్పలేదు, మీరే చూసారు. దానికి నేను ఏ రకంగా చెప్పలేదు. 100% చెప్తాం సార్, 100% చెప్తాం. ఎన్నికల ఆఫీసర్కు ఫిర్యాదు తప్పనిసరిగా చేస్తాం. ఈ మంత్రుల కార్లను ఏ రకంగా మీరు ప్రోటోకాల్ తప్పించి ఉల్లంఘించారు, దానిపై చర్య తీసుకోమని. కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఇలా నేను బీఆర్ఎస్ పార్టీ జరిగిన నామినేషన్ ఇప్పుడు వేయలేదు. ఆల్ ఇండియా ఫార్ములా బ్లాక్ వెళ్ళేసి వాళ్ళకి తెలియదు, ఎక్కడికి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళకి తెలిసిందా ఒకటే, గిట్టాల వేరే పార్టీ. కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి పలువురు వాకర్స్ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు వినియోగించుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దొంగలో తక్కిందని ఆరోపించారు. పట్టభద్రులు, నిరుద్యోగులు బీజేపీకి ఓటేసి గెలిపిస్తే సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తారని అంజిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుకనవుతానని టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయని మల్క కొమరయ్య అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. ఉద్యోగ విరమణ చెందుతున్న ఉపాధ్యాయులకు పెన్షన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ డబ్బులు, పీఆర్సీ ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్, తపస్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, నాయకులు పోలి సత్యనారాయణ, నరేంద్రరావు, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొన్నారు.
టీచర్స్ అందరూ వచ్చారు. సపోర్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది, నేషనల్ పార్టీ. కాబట్టి ప్రచారం అంతా తిరుగుతూ ఉంది. చాలా రెస్పాన్స్ నాకు పాజిటివ్గా ఉంది. అందులో భాగంగానే డిఫరెంట్ అసోసియేషన్స్, యూనియన్స్ కాబట్టి టీచర్స్ అందరికీ ఏంటంటే మీరు మెగా ఆలోచించి ఓట్లు భాజపా సపోర్ట్ చేసిన క్యాండిడేట్ మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రపోజల్ పెట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఆల్టర్నేట్ ఒకటే మిగిలిన బీజేపీ పార్టీ బలపరిచిన నాకు మీరు గెలిపించి ఓటు వేస్తే నేను ఎట్లా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి తెలుపుతూ మీరు కొమరవెల్లి మల్లన్నపట్నం అంటే తెలియని వారుండరు. కాలం మారుతున్న సాంప్రదాయ సంస్కృతులను మర్చిపోకుండా ముందుకు నడిపిస్తున్నారు వంశస్థులు. 7 తరాలుగా ఒకే వంశం వారు మల్లన్నను కొలుస్తూ వస్తున్నారు కరీంనగర్ వంశస్థులు. నాగుల వంశానికి చెందిన పలువురు వారసులు 5 ఏళ్లకోసారి మల్లన్నపట్నం జరుపుకుంటున్నారు. కరీంనగర్లోని బోయవాడలో గల నాగుల వంశం వారు గత 150 ఏళ్లుగా మల్లికార్జున స్వామిని బోనాలతో కొలుస్తూ వస్తున్నారు. సాయిల లింగయ్య ఆధ్వర్యంలో ఒగ్గు పూజలు చేస్తూ వస్తున్నారు. నాగుల వంశం వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకమారు జరుపుకొని బోనాల రూపంలో స్వామివారి కళ్యాణం పెద్దపట్నం నాగవల్లి జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన వేడుకలు వాయిదా పడ్డాయి. నాగుల వంశం పెద్దలు ఒగ్గు పూజారుల నిర్ణయం మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలను జరుపుతున్నారు. నాగుల ఇంటి ఆడుపడుచుల ఆటపాటలతో వేడుకలు మొత్తం సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా ఇంటి ఆడబిడ్డలో సోదరులకు ఆనవాయితీ ప్రకారం ఒడిబియ్యం కానుకలు సమర్పించారు. సోమవారం మల్లికార్జున స్వామి వారి కళ్యాణంతో నాగుల కుటుంబ సభ్యులు సైతం బాసింగాలు అలంకరించుకొని కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ నెల 12న జరిగే నాగవల్లి సందర్భంగా మల్లికార్జున స్వామి పూజ నిర్వహిస్తారు. బోయవాడలోని పూర్వ నాగుల వంశానికి చెందిన సభ్యులు మొత్తం 50 జంటలు కళ్యాణంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగుల రాజారాం, కమిటీ సభ్యులు నాగుల నరసింహస్వామి, నాగుల సత్యనారాయణ, నాగుల వంశస్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగులోళ్ళ ఇంటి లోపల ఆహా ఏమి సంబరం, ఏం సంతోషం, కమనీయం రమణీయం ఆ మల్లన్న కళ్యాణము. ఈ మల్లన్న కళ్యాణం అంటే ఇల్లు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ కళ్యాణం చేస్తారు. ఇది 7 తరాల నుండి వీళ్ళ ఇంటి లోపల మల్లన్న కళ్యాణం ఇంటి దైవం అయిపోయాడు. గంగమ్మ, గౌరమ్మ, శివుడు, మల్లన్న ఇంటి దైవం అయ్యిండు. ఇంటి దైవం అయిండు కాబట్టి 5 ఏళ్ళకు ఒకసారి పట్నాలు వేస్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున వాళ్ళకు తోడు ఉండాలి, కేతమ్మ సమేత మల్లికార్జున వాళ్ళకు తోడు ఉండాలి, పద్మాల సమేత మల్లన్న వాళ్ళకు తోడు ఉండాలి. ఈరోజు 50 జంటలు అంటే 50 పెళ్లి పిల్లగాడికి సంబంధించినటువంటి కళ్యాణం, పెద్ద కళ్యాణం జరిగింది. ఇది ఆడబిడ్డలతో సహా తర్వాత అందరూ కొత్త బట్టలు కొనుక్కొని ముందుకొచ్చేసి దాదాపు 150 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రక్రియ జరుగుతుంది. మాకందరూ మా అందరం ఉండాలి. మా యొక్క ఆడబిడ్డలను, మమ్ములను, మా పిల్లలను, మా పెద్దలను అందరూ కూడా దీవించి మంచిగా మరి ఆరోగ్య ఆయుర్లతో ముందుకు పోవాలి, ఆర్థికంగా ముందుకు పోవాలనేది ఇవాళ కొమరవెల్లి సరిలో ఇప్పుడు ఇవాళ పట్టణం ద్వారా మేము అందరికీ వాళ్ళని కోరుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ మల్లికార్జున ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి 46వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 7 వరకు కొనసాగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఆలయ అర్చకులు వెంకటాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. శ్రీ ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లా మండలాల్లోని గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమేష్, ఈ నాగభూషణం, ప్రధాన కార్యదర్శి ఒంటెల రవీందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి పోలు కిషన్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, మృత్యుంజయ ఆలయ చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, మన ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని రావడానికి ఎలా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 20 నుండి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మన ఎల్ఎండి కాలనీలో బ్రహ్మాండంగా జరుగుతాయి. యావత్ భక్తులందరూ, ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు, కరీంనగర్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని
అలాగే మార్చి 4న కళ్యాణానికి ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని భగవద్బంధువులకు భగవద్ మంగళాశాసనాలు ముఖ్యంగా మనం పెద్ద జీయర్ స్వామివారిచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ యొక్క ఆలయం మన దిగువ మానేరుపురంలో వేయించేసినటువంటి యొక్క ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధి యందు తేదీ 28/2/2025 నుండి సాయంకాలం నుండి ఆరంభమవుతున్నవి అధ్యయనోత్సవాలు. అలానే 7వ తేదీ వరకు ఈ యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాలు మనమంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తేదీ 4 మార్చి రోజున స్వామివారి అమ్మవారి పద్మావతి వెంకటేశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా విశేష సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అనసూయ, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావు, మక్కాన్ సింగ్లకు కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నరసన్నతో పాటు మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, ఆకుల ప్రకాష్, కాశెట్టి శ్రీనివాస్, భూమాగౌడ్, సరిల్ల ప్రసాద్, గంట కళ్యాణి, పిట్టల శ్రీనివాస్ పాల్గొన్నారు. పారమిత ఎక్స్ఫ్లోరికా పాఠశాల వార్షికోత్సవాలు కరీంనగర్లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బిన్హువా పేరిట జరిగిన ఉత్సవాల్లో భాగంగా మనిషి జీవితం యొక్క ప్రతి దశను ప్రతిబింబించేలా విద్యార్థులు సృజనాత్మక ప్రదర్శనలు, కళాత్మక నృత్యాలు, నాటకాలు, శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. బిన్హువా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జీవితంలో ఆలోచనల మార్పు గురించి అవగాహన కల్పించడం, వారి భావోద్వేగాలను, సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక మంచి వేదికను అందించడం పాఠశాల ప్రధాన ఉద్దేశమని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. విద్యార్థుల దృఢమైన ఆలోచన శక్తి, సానుకూల దృక్పథం, వ్యక్తిత్వ అభివృద్ధి చాలా ముఖ్యమని తెలిపారు. ఈ పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, ప్రాచి, అనుకర్, వినోదరావు, రమణ, ప్రసాద్, హనుమ, ప్రధానోపాధ్యాయులు షర్మిష్ట, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले भला मछली सारा ज़माना को है ये बता दिन में पीनो है दिन
తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. క్రికెట్ పోటీలో విన్నర్గా డాకు మహారాజ్ కెప్టెన్ కలర్ సత్తాన టీం, రన్నర్గా విశ్వాంబర కెప్టెన్ సాయి మల్ల మధులు గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల శ్రీనివాస్, రాదండి సదయ్య చేతుల మీదుగా గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కాంగ్రెస్ నేత పురమల శ్రీనివాస్ అన్నారు. ఎవరు గెలిచినా ఓడినా అధైర్య పడవద్దని, భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు లోకిని కుమార్, సదన్ యాదవ్, రుద్రోజు వాయి కుమార్, అనితారాజ్, సౌల్లారారి, రాజారాం మోహన్ రెడ్డి, సిద్ధు కనకం, డాక్టర్ శివరాం తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ఆధ్వర్యంలో పాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా 25,000 రూపాయల విలువైన మినరల్ ఆర్ఓ ప్లాంట్ను అందజేశారు. ముఖ్య అతిథిగా లయన్ మోర భద్రేశం హాజరయ్యారు. పేద విద్యార్థుల సౌకర్యార్థం ఆర్ఓ ప్లాంట్ అందించడం గొప్ప విషయమని మోర భద్రేశం అన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి స్పందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి సభ్యులకు పాఠశాల హెడ్ మాస్టర్, మండల విద్యాధికారి దీక్షితులు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి అధ్యక్షులు మహేషుని మల్లేశం, కోశాధికారి తొడుపునూరి సత్యనారాయణ, స్కూల్ హెచ్ఎం, మండల విద్యాశాఖ అధికారి దీక్షితులు శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ కేబినెట్ సభ్యులు కొల్లూరి ఆనందం, క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తారని కిష్టపల్లి రాజేశుడు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ధర్మ టీచర్స్ యూనియన్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కిష్టపల్లి రాజేశుడుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 70 ఏళ్లుగా అగ్రవర్ణాలను ఎన్నుకుంటున్నామని, ధర్మ టీచర్స్ యూనియన్కు సహకరిస్తూ తనను గెలిపించాలని కిష్టపల్లి రాజేశుడు కోరారు. ఉపాధ్యాయులైన బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కరిస్తారని చెప్పారు. సిపిఎస్ను రద్దు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కిష్టపల్లి రాజేశులు, ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నేను మా ధర్మ టీచర్ యూనిట్ నన్ను బలపరచడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పటి వరకు దాదాపు మనకు స్వతంత్రం వచ్చిన నుంచి 70 సంవత్సరాల నుంచి అగ్రవర్ణ వాళ్ళని మనము ఇప్పటిదాకా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ధర్మ టీచర్ ఇప్పటిదాకా నేను అంటే అందరికీ ఓట్లు వేసినాం మేము ఇప్పటి వరకు మనమంతా. కాబట్టి ఇక ముందు వాళ్ళకి ఓట్లు వేసినాం కాబట్టి ఇప్పుడైనా మా ధర్మ టీచర్స్ యూనియన్ ఐక్యతకు అందరూ సహకరిస్తూ మాకు
ఓటు వేయగలరని, అదేవిధంగా మా టీచర్స్ యొక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, అగ్రవర్ణ పేదలు కానీ వాళ్ళందరి యొక్క సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తాను, కృషి చేస్తాను. అదేవిధంగా మళ్ళా సిపిఎస్ ఓపీఎస్ను పునరుద్ధరిస్తా, సిపిఎస్ను రద్దు చేసి. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళొక స్కీమ్ తీసుకొచ్చింది యూపీఎస్ అని, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మా ధర్మ టీచర్ యూనియన్ నుంచి. అదేవిధంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్లోని కలెక్టరేట్లో ఎన్నికల అధికారి కలెక్టర్ పమేల సత్పతి నామినేషన్లను స్వీకరించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 51 నామినేషన్లు దాఖలు కాగా టీచర్స్ ఎమ్మెల్సీకి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం గ్రాడ్యుయేట్ 100 నామినేషన్లు దాఖలు కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 17 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజున అభ్యర్థులు మరోసారి నామినేషన్లు అందజేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, సర్దార్ రణధీర్ సింగ్తో పాటు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థికి కూర రఘోత్తమ్ రెడ్డితో పాటు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అందరికి కూడా మొదటగా నా రిక్వెస్ట్, పాత్రికా మిత్రులందరూ కూడా మీ యొక్క ఓటు నాకే వేయండి. దయచేసి మీరు ముందుగా నన్ను ఆశీర్వదించండి. ఎల్లవేళలా కరీంనగర్లో ఉండేటోని, మీకు అందుబాటులో ఉండేటోని. ముఖ్యంగా 2 విషయాలు ఈ ఎన్నికల్లో చెప్పాలనుకున్నా. మొదటగా రాజ్యాంగం ఏర్పడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 75 సంవత్సరాలైంది. కానీ ఇంకా కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల పునాదులపై జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో దయచేసి గమనించండి. ఇక దీనికంటే నీచ రాజకీయం అనేది సమాజంలో లేదు, ఇంత మూర్ఖత్వం అనేది లేదు. కాబట్టి ఈరోజు ఎన్నికల్లో పోతున్నాం కాబట్టి రేపు పొద్దున మిగతా విషయాలు కూడా మీతో మాట్లాడతా. ఒకటే మాట చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ లెవెల్ అండ్ కానిస్టేబుల్ 2 సర్వీసెస్ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి పట్టభద్రుల తరఫున, పోలీస్ పట్టభద్రుల తరఫున, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పట్టభద్రుల తరఫున, నిరుద్యోగుల తరఫున, మహిళా ఉద్యోగుల తరఫున, ఇట్లా అనేకమైనటువంటి వృత్తి నిపుణుల పట్ల నేను ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంకా 2 వారాల పాటు ఇంకా ఈ ఎలక్షన్ యొక్క పరిధి నడుస్తున్నది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు సానుకూలంగా స్పందించండి. ఎందుకంటే డిఎస్పిగా నేను పదవి విరమణ తీసుకొని నిష్క్రమించి ఈ వ్యవస్థలో, ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండి అందరి సమస్యలు పట్టించుకొని ఒక అవగాహనపూరితంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉంది. ఐపీఎస్ కన్ఫర్డ్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఒక సీనియర్ ఎస్పీగా రిటైర్డ్ కావడానికి కూడా అవకాశం ఉండే. అటువంటి సర్వీస్ కూడా వదులుకొని నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. కాబట్టి ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సానుకూల దృక్పథంలోకి మార్చి వారందరితో కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని చెప్పి అందరికీ కూడా మీడియా ముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎల్ఐసి సంస్థ మరోసారి తమ సేవాభావాన్ని చాటుకుంది. మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బస్సును ఉచితంగా అందజేసింది. కరీంనగర్లో నిర్వహించబడుతున్న మనోవికాస్ ప్రత్యేక పాఠశాలకు 24 లక్షల విలువ చేసే 32 సీట్ల బస్సును ఎల్ఐసి డివిజనల్ కార్యాలయంలో దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆధునీకరించిన డివిజనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2006 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని పునీత్ కుమార్ అన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మానసిక పిల్లల కోసం బస్సును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఎల్ఐసి తరపున 3వ బస్సు అందజేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పునీత్ కుమార్తో పాటు స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జి పరమేశ్వర్, సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, క్లాస్ 1 అధికారుల సంఘం నాయకులు రాజేందర్, శ్రీహర్ష నాయకులు వాసుదేవరెడ్డి, కమలాకర్, రామ్మోహన్ రావు, వామన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, రవీందర్, సత్తయ్య, సుభాష్ కుమార్, హరి, మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Today on 10th February 2025, I am very happy to be here at Karimnagar. Today we have inaugurated the new modernized building of our divisional office. It is a step towards giving more good service to our policyholders. As you know, policyholders of LIC are there in every nook and corner of the country, and they come to our offices, and now they will get a better service, the good ambience. They will feel happy to come to our office. So it is a step in the service policyholder service direction. In addition to this inauguration of building, today we have given a bus as part of Golden Jubilee Foundation Initiative Corporation. On 50 years of corporation,
in 2006, we established Golden Jubilee Foundation. Through this foundation, we are doing some smart community service in the field of education, medical services, and poverty alleviation. So today we have given a bus to Parents Association of Mentally Handicapped Children. So this bus will be useful for them to bring children from their homes to the school and carry them back. And this school is doing a very good job in helping mentally disabled children, giving them education, vocational training so that they are able to stand on their own feet after growing up. So LIC is also helping people in medical education. We are giving equipments, ambulances. So these type of things we are doing through Golden Jubilee Foundation. I am very proud today to have this twin objective of inauguration of Karimnagar Divisional Office and also giving this Golden Jubilee Foundation initiative. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో చేపట్టిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు తెలుపబోయేది నిర్ణయిస్తామని చెప్పారు. విద్యార్థి, యువజన, మహిళా సంఘాలకు నూతన కమిటీలు ఎన్నుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే రాష్ట్ర మహాసభలపై చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానకిరాములతో పాటు ఆర్ఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు జరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ సమావేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీ మెంబర్లు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు కార్యాచరణ. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ గత 90 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసమే ఆర్నిశలు ఉద్యమాలు చేస్తుంది. 1952 నుంచి పార్లమెంట్లో ఎంపీలు ప్రజల పక్షాన ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నుంచి. ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎలక్షన్స్లో ఎవరికి మద్దతు ఇద్దామనేది మా పార్టీ తరఫున ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మేము రేపు పత్రికాముఖంగా వెల్లడించడం జరుగుతుంది. కరీంనగర్లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వేడుకలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాస్టాల్టియా పేరిట చేపట్టిన ఉత్సవానికి పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ రష్మిత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకలు కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా, ఉల్లాసంగా కొనసాగింది. 9వ తరగతి విద్యార్థులు చేపట్టిన పాటలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. జానపద, రాకు, శాస్త్రీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభ చేకూర్చాయి. భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలని రష్మిత సూచించారు. సుమారు 11 సంవత్సరాలుగా పారమిత విద్యాసంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ ఏర్పరచుకున్నారని చెప్పారు. అత్యుత్తమ ప్రతిభగల ఉపాధ్యాయ బృందంచే విద్యాభ్యాసం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, వినోదరావు, రాకేష్, అనూకర్రావు, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపికృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are celebrating with a great 10th children farewell party called Nostalgia. So this is a very good opportunity for all the 10th children to get relief from their stress. So they have been in the preparation from last 2 months. So this is completely very useful for them. And the children are 100% utilizing this opportunity, and they are coming with excellent performances. And Chairman Sir has initiated the program. 100% this kind of a programs will elevate the children's skill and that cultural knowledge. So regularly we have been conducting this farewell party for every academic year, and this year we are conducting today, and 100% children are enjoying. And this is the message that we would like to give on this occasion, that children have to grow in their academically and professionally, and they have to behave as a resilient. So whatever the challenges they may face tomorrow, 100% they have to be there in a position to face it. So in that regard, so I am congratulating all the children and wishing all the best for their 10th class examinations. Thank you. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. Audio Jungle.